వై దిస్ సడన్ మీటింగ్? రాఘవన్ రీసెర్చ్ కంప్లీట్ అయింది. ప్రాజెక్ట్ డీటెయిల్స్తో వస్తున్నాడు. Welcome, young man. We are happy to see you. Please. ఇన్స్టెంట్ హ్యూమన్ లైఫ్లో ఇన్స్టెంట్ థింగ్స్కి డిమాండ్ బాగా పెరిగిపోయింది. టెస్ట్ మ్యాచ్లు చూసే ఓపిక అసలు ఎవ్వరికీ ఉండట్లేదు. అందుకే 2020లు అంత ఫేమస్ అయ్యాయి. ఈవెన్ బిజినెస్లో కూడా అందరికీ తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ కావాలి. Why can't we bring this instant technology in farming? Let me explain. మన కంపెనీ తరపున ఫార్మర్కి ఇన్స్టెంట్ కిట్ ఇస్తాం. దాంట్లో ఏ క్రాప్ వేస్తాడో ఆ క్రాప్కి ఫస్ట్ నుండి లాస్ట్ డోసేజ్ వరకు వెళ్లాల్సిన కెమికల్స్ అందులో ఉంటాయి. This kit has different chemicals and hormonal product combinations which promote growth and yield. దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ 60 రోజుల్లో రావాల్సిన పంట కేవలం 40 రోజుల్లోనే వస్తుంది. పూతకి గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా పంట వస్తూనే ఉంటుంది. లెస్ టైం మోర్ యీల్డ్. వండర్ఫుల్. హార్మోనల్ కాంబినేషన్స్ అంటే డేంజరస్ కదా. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా? దిస్ ఇస్ జస్ట్ బిజినెస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకేంటి నాకేంటి? సేమ్ క్వశ్చన్ సెంట్రల్ మినిస్టర్ కి నచ్చింది, పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఎక్స్క్యూజ్ మీ, నార్మల్ కెమికల్స్ వాడొద్దంటూ అందరినీ ఆర్గానిక్ వైపు మార్చేస్తున్నాడు. భీష్మతో మనకు ప్రాబ్లం అవుతుంది. భీష్మ మనకి ప్రాబ్లం క్రియేట్ చేయడం కాదు, మనమే భీష్మకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఆర్గానిక్ సాయిల్ మీద ఈ ప్రోడక్ట్ 200% రిజల్ట్ ఇస్తుంది. సో భీష్మ కంపెనీతో అసోసియేట్ అయిన విలేజర్స్ ని మనం గ్రాప్ చేసి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే అది చూసి ఇండియా వైడ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది. మనకంటే మన పక్కనోడు మనకన్నా గొప్ప అనే సైకాలజీని వదిలేయండి. ట్రస్ట్ మీ, ఐ క్యాన్ హ్యాండిల్ దిస్. థ్యాంక్ యూ. రాగ్, నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటి? ఐ నో ఫ్యూ పీపుల్ ఫ్రమ్ బిహార్. సో మార్నింగ్ ఫ్లైట్కి వస్తారు, ముసలోని వేసేస్తారు, ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతారు. ఆఫ్టర్నూన్ అరెస్ట్ అయితే సినిమాలు చుట్టం ఆపే అన్నయ్య. ఆ ముసలోని చంపితే మనకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా? మరేం చేద్దాం? When your brain is so powerful, you don't need to kill people. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నాకు భీష్మకి ఇంటరాక్షన్ జరిగేలా చూడు. వాడి మీద, వాడి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద జనాలకున్న నమ్మకాన్ని నలిపేస్తా. నో డౌట్, భీష్మ అవుట్. కూరగాయలు కొనడానికి ఇంత దూరం తీసుకురావడం ఏంట్రా? అమ్మా, అక్కడ అన్ని మందులేసి పెంచిన కూరగాయలే, ఇక్కడైతే మందులు లేకుండా పెంచిన స్వచ్ఛమైన కూరగాయలు. ఇన్నాళ్ళు అవే తిన్నాం, బానే ఉన్నాం కదరా. అమ్మా, పుణ్యం నాగు సినిమాలో చిన్నప్పుడు విషం పెట్టినప్పుడు చిరంజీవి కూడా బానే ఉన్నాడమ్మా. పెద్దయ్యాకే పాములా అయ్యాడు. మనం విషపురుషుల్లా మారద్దమ్మా. సరే, ఇంతకీ నన్నెందుకు తీసుకొచ్చినట్టు? నేను ఇక్కడికి రమ్మన్నానంటే దాని అర్థం ఏంటి? ఎవరా అమ్మాయి? బాగుందిరా. మీరు షాపింగ్ చేస్తూ ఉండండి, టవర్ సెట్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఏసీపీ సార్. హాయ్ సార్. మీరు సార్ చైత్ర. లిఫ్ట్ వికారాబాద్. చైత్ర. మీరేంటి సార్ ఇక్కడ? నువ్వు పుదీనా పక్కన పెట్టవే, పులిహోర కలుపుతున్నాడు చూడు. ఆ రోజు మీతో తిరిగినప్పటి నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా వచ్చింది నాకు. సో అందుకే మా పేరెంట్స్ ని కూడా ఆర్గానిక్ మార్చేసా. ఓ హాయ్. హాయ్. హాయ్.
మాస్టారు, బయట మార్కెట్లో టమాటాలు అంత అందంగా అంత రంగులో ఉంటాయే, ఇక్కడెందుకు ఇలా ఉన్నాయి? దయచేసి అందం గురించి రంగుల గురించి మీరు మాట్లాడకండి సార్. అద్దంలో చూసుకోండి, టమాటాలు ఎంత అందంగా ఉన్నాయో తెలుస్తుంది. సో నైస్ ఆఫ్ యూ సార్, మీ ఫ్యామిలీని ఆర్గానిక్ గా మార్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఓకే. అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలుసుకోవాలంటే ఎలా? ఈ బుక్స్ చదవండి, మీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి తెలియడమే కాదు, మీరే ఫార్మింగ్ చేయొచ్చు. ఓ వావ్, ఇట్స్ హాసమ్. ఏమైనా డౌట్ వస్తే మీ నంబర్ 9611112119. థ్యాంక్ యూ. బాయ్ చేతరా, స్టేషన్ లో పని ఉంది. అక్కడ కూడా అన్ని పనులు వీడే చేస్తాడమ్మా. అమ్మా నువ్వు పదమ్మా. పని తప్ప అన్నీ చేస్తా. ఇక్కడ ఎక్కువసేపు ఉండకు, ఎవరో ఒకళ్ళు కొనుక్కెళ్ళిపోతారు. వాడికి అసలు నెంబర్ ఎందుకు ఇచ్చావే? ఏసీపీ అన్నాడు కదా, మాట్లాడుకుంటారులే. హలో కళ్యాణి, నా యాంగర్ మేనేజ్మెంట్ బుక్ కనపడట్లేదు. షెల్ఫ్ లోనే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్నా. దేవా, నా బ్యాటరీ ఆల్మోస్ట్ డెడ్. 2 minutes లో వెన్యూ రీచ్ అవుతున్నా. వెళ్ళగానే ఫ్రెండ్ ఫోన్ నుంచి పింక్ చేస్తా. మీ అమ్మని హ్యాండిల్ చేయడం కంటే ఈ సిటీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అమ్మా. గ్రేట్ డిస్కవరీ. ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని తెలిస్తే నా డార్లింగ్ ఎంత ఇంప్రెస్ అవుతుందో. బంగారం ఓంటు చేస్తున్నావు అమ్మా. హాయ్. నానా, మెసేజ్ అమ్మ అనుకుంటా. పర్లేదే, 2 minutes లోనే పింక్ చేసిందా? మోస్ట్ అన్రొమాంటిక్ ఫెలో నాన్న నువ్వు. నేనా? అమ్మ నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేస్తే దానికి అర్థం ఏంటి? ఏంటి? కాన్వర్సేషన్ బిల్డ్ చేయాలని. ఓ అవునా? ఇప్పుడు చూడు, నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నా. సెండ్. ఏ దొంగ, నేనేనని ఎలా కనిపెట్టావు? నేనున్న ఫీల్డే అది కదా. ఫీల్డ్ అంటుందేంటి? అంతేలే, పొలాల్లో తిరుగుద్ది కదా. సిల్లీగా. నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఎవరైనా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతారా? నానా కూల్. ఓకే, మంచి ఒపీనియన్ లేకపోతే నీతో ఇలా ఉంటానా? నా పొలంలో కూడా మొలకలు వచ్చేలా ఉన్నాయి. ఇక లేట్ చేయకు, లేట్ లతీఫ్, అడిగేసేయి అడిగేసేయి. డూ యూ లైక్ మీ? ఎస్ అంటే ఒట్టి లైకేనా అని మొహం మార్చుకుంటుంది మీ అమ్మ. దానికి ఆ ఛాన్స్ ఇవ్వను. పాపా పాపా, ఐ లవ్ యూ బేబే. సెండ్. I want to see you. I want to see you. I want to see you. వీడియో కాల్ ఓకే? చూసావా, దెబ్బకి మొగుడిని చూడాలనిపించింది. ఎస్ మై డార్లింగ్. గుడ్ మార్నింగ్ సార్. స్నానం చేస్తారా? ఎందుకు? నువ్వు వచ్చి వీపు రుద్దుతావా? సొంత పెళ్ళానికి చేసినట్ట మెసేజ్ ఏంటయ్యా?
అంటే ఈ రోజు మీ క్లాస్ మిస్ అయ్యాను కదా సార్, ఆ ఫీలింగ్ తో మెసేజ్ చేశా. నువ్వు క్లాస్ మీద ఫీలింగ్ తో చేసినట్లేదు, నా మీద ఫీలింగ్ తో చేసినట్టుంది. దరిద్రంగా వీడియో కాల్ ఒకటి పెట్టే. అలా ఎలా అయిందప్పా? ఏసీపీ సార్, నమస్తే సార్. సార్ ఏసీపీ సార్, రండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. క్షమించండి సార్, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? చేయకండి సార్, ప్లీజ్ సార్, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ప్లీజ్ సార్. నా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయంతుందండి. ఏదో అమ్మాయిల ముందు ఏసీపీ అని చిన్న బిల్డప్ ఇస్తే ఏసీపీ కూతురే వచ్చి నా కారు ఇక్కడ వెంటండి. ఎంత బిల్డప్ ఇచ్చా? పాన్ కార్డ్ ని చేతిలో మూసేసి పోలీస్ ఐడెంటిటీ కార్డ్ లో చూపిస్తావా? పదా. ఎక్కడికండి? రాత్రి చాటింగ్ లో ప్రపోజ్ చేసుకున్నారంట కదా, నాన్న వెయిట్ చేస్తున్నారు. అమ్మకి డైవర్స్ ఇచ్చి నిన్ను చేసుకుంటారంట. అంటే యాక్చువల్లీ మీరు ఇచ్చిన నంబర్ నేను మీదనుకుని మొత్తం చెప్పేశారా? నానా నానా